యూనియన్ బడ్జెట్ 2025-26 రిలీజ్ అయింది. ఈ యూనియన్ బడ్జెట్లో మెయిన్ కీ టేక్అవేస్ 5 కీ టేక్అవేస్ డిస్కస్ చేద్దాం. ఆబ్వియస్లీ ద ఫస్ట్ థింగ్ విల్ ఆల్వేస్ షాక్ యూ. ఇటువంటి వీడియోస్ ఆబ్వియస్లీ మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం. సో అటువంటివి కాకుండా 5 కీ టేక్అవేస్ ఫ్రమ్ ది బడ్జెట్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. First key takeaway from the budget. The focus of the budget is on GYAN. G-Y-A-N. G ante Garib. Y ante youth. A ante Annadata. N ante Nari. ఈ 4 areas పైన focus చేసిన budget. That's the first key takeaway from the budget. Second, what are the sectors that are important focus sectors for the development అనేది కూడా మెన్షన్ చేసిన budget. First sector is obviously agriculture sector. Second sector is micro, medium and small enterprises, MSME sector. Third sector is the investment. Fourth one is exports. ఈ 4 sectors are the engines of development అని మెన్షన్ చేసిన బడ్జెట్. ఇది సెకండ్ కీ టేక్అవే. దెన్ థర్డ్ కీ టేక్అవే. సో మనకు వికసిత్ భారత్ అనేది తీసుకురావాలి అంటే దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలో కూడా బడ్జెట్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటి? గ్రోత్ ఉంటేనే వికసిత్ భారత్ వస్తుంది. సో గ్రోత్ అనేది ఫోకస్ చేయాలి. సెకండ్, గ్రోత్తో పాటు ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంటే గ్రోత్ అనేది ప్రాపర్గా అందరికీ రీడిస్ట్రిబ్యూట్ కూడా అవ్వడం, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అది కూడా చేయాలి. థర్డ్, స్పెండింగ్ పవర్ ఆఫ్ మిడిల్ క్లాస్ని పెంచాలి. ఈ స్పెండింగ్ పవర్ ఆఫ్ మిడిల్ క్లాస్ని పెంచడానికి ఈ 5th కీ టేక్అవే ఏదైతే మనం మాట్లాడుకుంటామో ఆ స్పెండింగ్ పెంచడానికే తీసుకొచ్చారన్నమాట. దెన్ ఫోర్త్, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. 5th, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కూడా పెంచాలి. ఈ 5 థింగ్స్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ఫర్ వికసిత్ భారత్ అనేది కూడా మెన్షన్ చేసింది. ఇది థర్డ్ కీ టేక్అవే అన్నమాట. దెన్ ఫోర్త్ కీ టేక్అవే, వాట్ ఆర్ ది 4 థీమ్స్ ఆఫ్ ది బడ్జెట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్, ఫోకస్ ఆన్ ది అగ్రికల్చర్ అండ్ రూరల్ ప్రాస్పెరిటీ. అగ్రికల్చర్ అండ్ రూరల్ ప్రాస్పెరిటీ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనమాట. వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఏంటి? నేషనల్ మిషన్ ఫర్ హై ఈల్డింగ్ వెరైటీస్ తీసుకొచ్చింది. కాటన్ ప్రొడక్షన్ కోసం ఒక మిషన్ తీసుకొచ్చింది. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ ధన ధాన్య యోజన ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాంతోపాటు మఖానా బోర్డు అనేది బీహార్లో కూడా తీసుకొస్తున్నారు. ఇలా ఇన్ని స్కీమ్స్ అనేది అగ్రికల్చర్ అండ్ రూరల్ ప్రాస్పెరిటీ కోసం తీసుకొచ్చింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థీమ్ ఏంటి? ది ఫోకస్ ఆన్ ది మైక్రో అండ్ మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అండ్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా పైన కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పింది. దీనికోసం ఏం చేశారు? ఫస్ట్, క్రెడిట్ కార్డ్ ఫర్ ది మైక్రో ఎంటర్ప్రైజెస్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఎంటర్ప్రెన్యూర్స్ కోసం కొంచెం ఫండ్ కూడా ఇస్తాము, 2 crores వరకు 5 years వరకు అని కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దెన్ ద ఫోకస్ ఆన్ ది లెదర్ సెక్టర్ అండ్ ఫుట్వేర్ సెక్టర్. దెన్ ఫోకస్ ఆన్ ది ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. దెన్ ఫోకస్ ఆన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ కాల్డ్ టాయ్ ఇండస్ట్రీ. బికాస్ చైనా అనేది టాయ్ ఇండస్ట్రీలో డామినెంట్గా ఉంది. ఇండియాను కూడా టాయ్ ఇండస్ట్రీలో డామినెంట్గా చేయడానికి దాంట్లో కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చింది అనమాట. దెన్ ద మెయిన్ థింగ్ ఇస్ ద రివిజన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ లో కూడా చేంజెస్ తీసుకొచ్చింది అనమాట. ఇది ద రిఫార్మ్స్ ఇన్ ఎంఎస్ఎంఈ అండ్ ఫోకస్ ఆన్ ది మేక్ ఇన్ ఇండియా. దెన్ థర్డ్ థీమ్ దేనిపైన మెన్షన్ చేశారు? ద థర్డ్ థీమ్ ఈజ్ రిగార్డింగ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పీపుల్, ఎకానమీ అండ్ ఇన్నోవేషన్. సో ఈ 3 థీమ్స్ పైన ఫోకస్ చేస్తాం. ఫస్ట్, పీపుల్ పైన ఏ ఇన్వెస్ట్మెంట్ చేసింది? ఐఐటీస్లో సీట్స్ పెంచడం. దాంతోపాటు ఈ మెడిసిన్లో 10,000 సీట్స్ ఎవ్రీ ఇయర్ పెంచి 75,000 సీట్స్ 5 years పెంచడం. దెన్ అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ 50,000 తీసుకురావడం. దెన్ నేషనల్ స్కిల్ యూనివర్సిటీస్ తీసుకురావడం. దెన్ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి కూడా ఫండ్స్ ఇవ్వడం. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా పీపుల్లో చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దెన్ డే కేర్ సెంటర్స్ ఫర్ క్యాన్సర్లో డే కేర్ సెంటర్స్ తీసుకురావడం. ఇలా చాలా థింగ్స్ పైన ఫోకస్ చేసింది పీపుల్. దెన్ ఎకానమీ పైన. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ లోన్స్ ఫర్ ది స్టేట్ గవర్నమెంట్స్, ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోట్ చేయడానికి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ తీసుకొచ్చారు. దెన్ జల్ జీవన్ మిషన్ ని 100% చేయడానికి ట్రై చేస్తున్నారు 2028 లోపు. దెన్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ కానీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే 0.5% మీరు ఎక్కువ లోన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది స్టేట్ గవర్నమెంట్స్ చెప్పారు. ఇవన్నీ ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి. దెన్ థర్డ్, ఇన్నోవేషన్ తీసుకురావడానికి ఏం చేశారు? నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ తీసుకొచ్చారు. దాంతోపాటు జర్మ్ ప్లాజమ్ ఫర్ ది సీడ్స్ దానికోసం తీసుకొచ్చారు. దెన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కి స్కీమ్ లైక్ ఫండ్స్ ఇచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి more than 20,000 crores ఇచ్చారు. ఇలా దెన్ నేషనల్ జియోస్పేషియల్ పాలసీ తీసుకొచ్చారు. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్గా నాకు ఇన్నోవేషన్ కూడా ప్రమోట్ అయ్యే ఛాన్స్. ఇది థర్డ్ థీమ్. ఫోర్త్ థీమ్ ఏంటి? ఫైనాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. దీని ప్రకారం గ్రామీణ క్రెడిట్ బ్యాంక్స్ తీసుకొచ్చారు. సెంట్రలైజ్డ్ కేవైసీ నామ్స్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ తీసుకురావడం వల్ల ఫినాన్షియల్ సెక్టర్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావచ్చు.
ఇలా 4 థీమ్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెన్ ఫిఫ్త్, ద మోస్ట్ ఇంపార్టెంట్ రీఫార్మ్ ఆఫ్ దిస్ డికేడ్ ఈస్ టాక్సేషన్ రీఫార్మ్. బిలీవ్ మీ, నెక్స్ట్ 12 lakhs వరకు మీరు కానీ ఎర్న్ చేయగలిగితే ఇంకా మీకు 0% ట్యాక్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇంతకుముందు వరకు ఎలా ఉండేదంటే 0 to 4 lakhs కానీ ఎర్న్ చేస్తే 0%, 4 to 8 lakh కానీ ఎర్న్ చేస్తే 5%, 8 to 12 lakh కానీ ఎర్న్ చేస్తే 10% ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఏం చేశారు, ఆ బ్రాకెట్ని ఇంక్రీజ్ చేసి 12 lakhs వరకు ఎర్న్ చేస్తే మీరు 0% ట్యాక్స్ కట్టాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ 2 weeksలో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అలాగే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండెక్స్ ఫర్ ది స్టేట్స్ కూడా తీసుకొస్తుంది. ఇలా చాలా రీఫార్మ్స్ అనేది టాక్సేషన్లో కూడా గవర్నమెంట్ తీసుకురాకపోతుంది. దిస్ ఇస్ ద ఫిఫ్త్ కీ టేక్ అవే ఫ్రమ్ ది బడ్జెట్. ఇలా 5 టేక్ అవేస్ మెన్షన్ చేసే ముందు మన నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారంటే గురజాడ అప్పారావు కోట్ అనేది ఒకటి మెన్షన్ చేశారు. ఏంటది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి. బికాస్ దిస్ బడ్జెట్ ఈస్ మోర్ ఫోకసింగ్ ఆన్ ప్రో పీపుల్, ప్రో ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రో ఇన్నోవేషన్ అని నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా మెన్షన్ చేశారు దీనికి సంబంధించి. దీస్ ఆర్ ది 5 కీ టేక్ అవేస్ ఫ్రమ్ ది బడ్జెట్ ఆఫ్ 2025 and 2026. థ్యాంక్ యూ సో మచ్.